ఏది గెలిచే స్థానాలలో ఎందుకు ఓడిపోయాం, మహబూబ్ నగర్, మెదక్, చేవెళ్ల స్థానాలలో విజయం అని సర్వే నివేదికలు. పొరపాటు ఎక్కడ జరిగింది? కార్పొరేషన్ పదవులు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించలేకపోయారు, వారిపై యాక్షన్ తీసుకోవాలని ఏఐసీసీ ఆదేశం. పనిచేయని వారికి పదవులు ఇవ్వద్దని మెసేజ్. అధిష్టానానికి త్వరలో పీసీసీ నుంచి నివేదిక. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కు సంబంధించిన వాటిపై త్వరలో కాంగ్రెస్ పెద్దలు రివ్యూ అంటూ కూడా చూడొచ్చు. మంత్రుల ఇలాకాలో ఓట్ షేర్ డౌన్. బట్టి ఉత్తమ్ నియోజకవర్గాలలో కాస్త మెరుగు, మిగిలిన 10 చోట్ల అసెంబ్లీ కన్నా తక్కువే. లోక్సభ ఫలితాలపై కాంగ్రెస్లో చర్చ. 6 నెలలలో తగ్గడంపై పోస్ట్ పోల్ రివ్యూ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి గెలిచే స్థానాలు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్, మెదక్, చేవెళ్లలో గెలుస్తుందని గట్టి విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేసింది. విశ్వాసాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఓడిపోయింది. ఓడిపోయిన పరిణామాలను మనం చూస్తూ ఉంటే ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారో ఆ కార్పొరేషన్ పదవులకు సంబంధించి ఇచ్చినా కూడా ఓటు బ్యాంక్ ఎందుకు షేర్ తగ్గింది, మంత్రి ఇలాకాలో కూడా షేర్ తగ్గడానికి, ఓటు షేర్ తగ్గడానికి గల బలమైన కారణాలు ఏంటి అంటూ కూడా ఒక ప్రధానమైన చర్చ కొనసాగింది. అయితే ఈ చర్చకు సంబంధించి ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెఫరెండంలో ప్రజలు విజయవంతమైనలు. ఈ పార్టీ యొక్క పరిపాలన మాకు బాగోలేదు అంటూ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా మనం గౌరవించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక